వెల్కమ్ టు చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్. సార్, మనం డిఫరెంట్ ఎపిసోడ్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. సో ఎలాంటి పాలసీస్ తీసుకోవాలి, ఎలా సజెస్ట్ చేయాలి, క్లెయిమ్స్ ఎలా చేసుకోవాలి, ఏవి కవర్ అవుతాయి, ఏవి కవర్ అవ్వవు, ఇలాంటివన్నీ మనం మాట్లాడాం. సో ఈరోజు మనం ఏజెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఇన్ జనరల్గా మనం చూస్తే ఇప్పుడు ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనుకుందాం, పలానా పేరు అనేది వదిలేద్దాం. ఓకే, దీన్ని వాళ్ళ దగ్గర డైరెక్ట్గా పాలసీ తీసుకుంటే బెటరా, లేదంటే వాళ్ళ ద్వారా పనిచేస్తున్న ఏజెన్సీ నుంచి పాలసీ తీసుకుంటే బెటరా? ఈ రెండిట్లో ఏది బెటర్గా ఉంటుంది? మీరు అన్నట్టు ఇదే ప్రశ్న చాలాసార్లు మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఏజెన్సీ ఛానల్ ద్వారా తీసుకుంటే కొంచెం ఎక్కువ మనకు ఆ శ్రమ చేయాల్సినటువంటి అవసరం లేకుండా కొంచెం మనం ఎక్కువ ఎఫర్ట్స్, మనము ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని కొంచెం మినిమైజ్ చేసి మనకు క్లెయిమ్స్ కానివ్వండి, ఆ సర్వీసెస్ కానివ్వండి, ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని కరెక్ట్గా సాల్వ్ చేయడానికి మనకు ఒక పర్సన్ మనకంటూ ఒక కన్సర్న్ పర్సన్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. కాబట్టి ఏజెన్సీ ఛానల్ ద్వారానే ఇది ఆల్వేస్ రికమెండబుల్ సార్. ఇది ఓకే, అదే. సో ఏజెన్సీ ఛానల్ తమ క్లయింట్స్కి ఇచ్చేటువంటి సర్వీసులు ఎలా ఉంటాయి? ఏజెన్సీ ఛానల్స్ క్లయింట్స్కి ఎలాంటి సర్వీసెస్ ఇస్తాయంటే, కొంచెం బాగా అనుభవం ఉన్నటువంటి, దీంట్లో కూడా రకాలు సార్. అంటే మనం ప్రతిదీ కూడా కొంచెం మంచిది కావాలి అని చెప్పేసి చూస్తాం కదా, మంచి క్వాలిటీ, మంచి వస్తువు అని చెప్పేసి అనుకుంటాం కదా. దీంట్లో కూడా మంచి అడ్వైజర్, మంచి ఏజెంట్ అని చెప్పేసి, అంటే మంచి అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనసు మంచిది, బాగా డబ్బున్నాడు, అది ఇది కాదు నేను అనేది. ఫీల్డ్లో ఎక్కువ కాలం ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది, అతను ఫుల్ టైమ్గా చేస్తున్నాడా, పార్ట్ టైమ్గా చేస్తున్నాడా, లేదో ఆరాకొరగా కొత్తగా తీసుకున్నాడా అన్నటువంటి, అంటే ఈ ఫీల్డ్ మీదే ఆధారపడి బతుకుతున్నాడా అని చెప్పి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫుల్ టైం ఎంప్లాయా కాదా అని చెప్పి మీరు చెక్ చేసుకొని మనం తీసుకుంటే కనుక అద్భుతమైనటువంటి, మన కరెక్ట్గా కస్టమైజ్ చేసి ఆ ప్లాన్ అనేది కస్టమర్కి ఇవ్వడానికి లేదా కస్టమర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. చాలామంది ఏం చేస్తుంటారంటే సార్, ఏదో ఒక వ్యాపారం చేస్తూ లేదా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ నాకు ఇంకొక పార్ట్ టైం ఇన్కమ్ కావాలి లేదా పార్ట్ టైం జాబ్ కావాలి, అది నాకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ కావాలి అని చెప్పి ఈ ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చేటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు సార్. 100కి దాదాపు 85%, 90% ఇంకా చెప్పాలంటే 100కి 90% మంది పార్ట్ టైం చేసేటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ పార్ట్ టైం చేసేటువంటి వాళ్ళకి తెలిసినటువంటి సబ్జెక్ట్ కూడా పార్ట్గానే తెలుస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పూర్తిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలీదు, పూర్తిగా క్లెయిమ్స్ ఎట్లా చేయాలో తెలీదు, పూర్తిగా సర్వీసెస్ ఎట్లా కస్టమర్కి ఇవ్వాలో తెలీదు. ఒకటే తెలుసు, బాగా అరవడం తెలుసు, బాగా కోప్పడడం తెలుసు. అట్లా అని చెప్పేసి బాగా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారండి. సో ఈ పనిచేసేటువంటి వాళ్ళకంటే పూర్తిగా ఫుల్ టైం ఎంప్లాయీస్ ఏంటంటే కొంచెం అవగాహన ఉండి కస్టమర్కి ఏ ప్లాన్ సూట్ అవుతుంది, ఎలాంటి ప్లాన్ ఇవ్వాలి, ఎలాంటి ప్లాన్కి అతని ఫైనాన్షియల్ అంటే ఎర్నింగ్స్ అతనికి సూట్ అవుతుంది అని చెప్పి కస్టమైజ్ చేసి ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఫుల్ టైం ఎంప్లాయీస్ ఎంచుకుంటే ఒక మంచి ప్లాన్, మనకి సూట్ అయ్యేటువంటి ప్లాన్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే, సో ఇంత చేసిన క్లయింట్ దగ్గర నుంచి మంచి అప్రిసియేషన్స్ కానీ, లేదంటే ఒక మంచి మాకు ఇది చేసి పెట్టారు, ఇది బాగా నాకు ఉపయోగపడింది అనేటువంటివి వచ్చేవి చాలా చాలా తక్కువ ఉంటాయి అనుకుంటే కదా. ఈ ప్రశ్న మీరు హార్ట్ టచింగ్ క్వశ్చన్ సార్, మీరు అడిగినటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆ ఫీల్డ్లోకి, అంటే ఇన్సూరెన్స్ రంగంలోకి ఒక రకమైన ప్యాషన్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. జాబ్ సాటిస్ఫాక్షను, జేబు సాటిస్ఫాక్షను రెండిటి కోసమే కాకుండా చాలా ఉద్యోగాలు, చాలా వ్యాపారాలు, చాలా రకాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్, ఇవి రెండింటి కోసమే వస్తారు. జేబు సాటిస్ఫాక్షను, జాబ్ సాటిస్ఫాక్షను. ఇక్కడ ఈ ఫీల్డ్లో 10% ఆఫ్ ద పీపుల్ అని చెప్పాను కదా, ఈ 10% ఆఫ్ ద పీపుల్ ఎందుకోసం వస్తారంటే, జాబు జేబు కాకుండా సొసైటీకి కూడా మనం కొంత సేవ చేద్దాము, సొసైటీకి కూడా మనం ఉపయోగపడతాము అన్నటువంటి ఉద్దేశంతో వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు సార్. అలాంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి క్రమంలో కొంత
మంచి చేసినప్పుడు కొన్ని కుటుంబాలకి క్లెయిమ్స్ ఇచ్చినప్పుడు కంపెనీ ద్వారా ఒక చిన్న అప్రిషియేషన్, ఒక లెటర్ కానీ, లేదా అదే సంస్థలైతే కొన్ని ఆర్గనైజేషన్స్ వీ హ్యావ్ సో మచ్ గ్లాడ్ టు హ్యావ్ యువర్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ ఎఫర్ట్స్ సర్వీసెస్ అని చెప్పి ఇన్ రిటర్న్గా ఒక అప్రిషియేషన్ లెటర్ ఇస్తారు. అలాంటి లెటర్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళు అప్లోడ్ చేసేటువంటి విధానం కానీ, లేదా క్లెయిమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ టైం అతని ఇంటికి వచ్చినప్పుడు, అతను కలిసినప్పుడు, అతనితో మాట్లాడినప్పుడు ఆ నెక్స్ట్ టైం వాళ్ళు ఇచ్చేటువంటి ఆ మర్యాద ఉంటుంది కదా, ఆ గౌరవం ఉంటుంది కదా, అది డ్రైవ్ చేస్తుంది అతనికి. ఆ అప్లోడ్ అనేది లైఫ్ లాంగ్ ఆ ఫీల్డ్లో కొనసాగేట్టుగా డ్రైవ్ చేస్తుంది. అలాంటి అప్రిషియేషన్స్ లేకపోతే చాలా డిసప్పాయింటెడ్గా కొంత నడుస్తూ ఉంటారు. సో ఇలా పనిచేసినప్పటికీ కూడా ఇలా అప్రిషియేషన్స్ 99% లేవనే చెప్పాలి సార్. ఎవరి పని ఇది మా బాధ్యత అండి. మేము ఇన్సూరెన్స్ కట్టాం కాబట్టి వచ్చింది. ఆ రోజు కనీస అవగాహన లేకుండా ఇన్సూరెన్స్ గురించి అవగాహన ఇచ్చి, ఇన్సూరెన్స్ గురించి తెలియచెప్పి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చి, వాళ్ళకి దీని గురించి ప్రాముఖ్యత వివరించి చెప్పి, వాళ్ళు ఫైనాన్షియల్గా నష్టపోకుండా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని కాపాడేమే ఆ కృతజ్ఞత భావం అనేది చాలామంది సొసైటీలో చాలా లోపించింది సార్. ఇది ఒక్కొక్కసారి ఆర్డ్స్ ఉంటాయి కదా, అంటే సమాజంలోంచి క్లెయిమ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు అంటే 4 క్లెయిమ్స్ 5 క్లెయిమ్స్ అంటే వాళ్ళు ఎంత పే చేసి ఉంటారంటే సుమారుగా ఒక సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు, ఒక 30,000 రూపాయలు, సరే ఎంతైనా పే చేయనండి. వాళ్ళు పే చేసిన దానికంటే కూడా ఒక 5 రెట్లు 10 రెట్లు 20 రెట్లు కూడా క్లెయిమ్స్ తీసుకున్న తర్వాత కూడా ఆ కన్సర్న్ అడ్వైజర్ని, ఆ కన్సర్న్ కంపెనీని తిట్టడం కాదండి, దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. రకరకాల కారణాలు. అంటే ఆ 5 క్లెయిమ్స్ ఇచ్చిన తర్వాత 6వ క్లెయిమ్ రాకపోవడము, లేకపోతే ఆ ఇచ్చినటువంటి 5 క్లెయిమ్స్లో ఒక కొంత కోపేమెంట్, ఒక సపోజ్ 1,00,000 రూపాయలు క్లెయిమ్ వస్తే ఒక 90,000 ఇచ్చి 10,000 రూపాయలు ఇవ్వకపోతే ఆ 10,000 రూపాయల గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఇచ్చిన 90,000 రూపాయలకి ఎస్ మీ ద్వారా మాకు ఆ క్లెయిమ్ వచ్చింది, లేదా ఆ కంపెనీ ద్వారా మేము లాభపడ్డాము, మీకు మీ కంపెనీకి ఒక కృతజ్ఞత భావం అని ఒక చిన్న వీడియో చేయడమో, లేదా ఒక చిన్న అప్రిషియేషన్ లెటర్ ఇవ్వడమో, లేదా నువ్వేమి ఇవ్వకపో ఆ కన్సర్న్ పర్సన్ వచ్చినప్పుడు మంచిగా మాట్లాడడమో చేస్తే, లేదా ఒక రెఫరెన్స్ ఇవ్వడమో చేస్తే అతనికి అదే 10,000గా ఫీల్ అయిపోయి మీకు మళ్ళీ సర్వీస్ చేస్తూ ఉంటాడు. సార్ మనము ఈరోజు ఎవరైనా సరే హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఏ బంధువైనా, ఏ ఫ్రెండ్ అయినా, ఏ ప్రాణ స్నేహితుడైనా ఒక పండో ఫలమో ఇచ్చి ఒక 4 మంచి మాటలు చెప్పి కొద్దిసేపు పరామర్శించి వెళ్ళేవాళ్లే తప్ప, ఎవరైనా సరే ఒక 50,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చుల కోసం ఇచ్చి మళ్ళీ తిరిగి అడగకుండా ఉంటారా సార్? ఏ బంధువైనా సరే ఎప్పుడు ఇస్తావని అడిగేవాళ్ళ, కానీ ఏం సార్ ఎప్పుడు ఇస్తావని చెప్పేసి అని అడుగుతారే కానీ మళ్ళీ నేను ఇది తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పెద్ద కొడుకు లాంటి ఒక ఇన్సూరెన్స్ కంపెనీని ఇట్లా దుమ్మెత్తిపోయడము, లేదా ఆ కన్సర్న్ పర్సన్ని మనకు అటాచ్ చేసినటువంటి కన్సర్న్ పర్సన్ని రావచ్చు కాక ఒక 10 క్లెయిమ్స్లో ఒక 5 క్లెయిమ్స్లో ఒక క్లెయిమ్ రాకపోదు. అంటే నేను క్లెయిమ్స్ రాకపోయినంత మాత్రం నేను గమ్మునుండని నేను చెప్పట్లేదు, కానీ దానికి కారణాలు ఉంటాయి కదా. ఆ కారణాలు ఏంటో వెతుక్కొని అర్థం చేసుకొని కొంచెం ముందుకెళ్ళండి. రాకపోతే ఎందుకు రావట్లేదు అని చెప్పేసి మనం అడిగి కనీసం ముందుకు మనం తీసుకెళ్ళచ్చు. మాట్లాడే విధానం ఉంటుంది కదా, అది కొంచెం మనం సజావుగా మాట్లాడితే ఆ తర్వాత నెక్స్ట్ క్లెయిమ్ అయినా వస్తుంది, లేదా దీంట్లో అయినా ఎందుకు రాలేదు ఏంటో అని చెప్పేసి దీన్నైనా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. రకరకాల పద్ధతులు ఉన్నాయి. క్లెయిమ్స్ డిపార్ట్మెంట్ రాకపోతే కనుక కన్సర్న్ గ్రీవెన్స్ ఉంటుంది, అంబుడ్స్మెన్ ఉంటుంది, ఇంకా రకరకాల పద్ధతుల ద్వారా మన క్లెయిమ్స్ అనేది తెప్పించుకోవచ్చు. అంత మాత్రం చేత 5 క్లెయిమ్స్ తీసుకున్నారు కదా అదే వ్యక్తులు, అంతకుముందు 6వ క్లెయిమ్ రానంత మాత్రాన దుమ్మెత్తిపోయాల్సినటువంటి అవసరం అయితే లేదు. చాలామంది సొసైటీలో జరిగేది ఇదే సార్. ఓకే. సో అందుకు కొంచెం ఈ అప్రిషియేషన్స్ అయితే చాలా తక్కువనే ఉంటాయి అని చెప్పేసి అని చెప్పచ్చు. ఓకే. ఇన్సూరెన్స్ అడ్వైజర్లు ఎక్కువగా ఫేస్ చేసేటువంటి హర్డిల్స్ ఏముంటాయి సార్?
ఇప్పుడు హర్డిల్స్ అంటే సార్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ అనేది ఒక పెద్ద టాస్క్ సార్. అందులో పర్టికులర్గా ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి 3 రకాల ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా టఫ్ టాస్క్ సార్ ఇది. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మరుసటి రోజు నుంచి అతనికి జలుబు వచ్చినా హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గుర్తొస్తాడు. జ్వరం వచ్చినా ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోతారు కదా, అందుకని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పరు. వెంటనే ఫోన్ చేసి నాకు కడుపులో కొంచెం మంటగా ఉందండి, ఏం చేయొచ్చండి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలండి, ఏ హాస్పిటల్ మీరు బాగా కవర్ చేస్తారండి, ఆ హాస్పిటల్లో పలానా డాక్టర్ ఉన్నాడండి, ఆయన బాగానే చూస్తాడండి, మరి నాకు కొంచెం బాగా ఉబ్బరంగా ఉందండి. ఇలాంటి ప్రశ్నలు అర్ధరాత్రి పూట లేపి అడిగేటువంటి కస్టమర్లు కూడా ఉంటారు సార్. ఇలాంటి విపరీతమైనటువంటి సర్వీస్ ఉన్నటువంటి ఈ ఫీల్డ్లో సర్వీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా అంటే మనము సమాజంలో చాలా రకాల ఫీల్డ్స్ ఉంటాయి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వస్తువు కొంటే సపోజ్ ఫోన్ కొంటాం సార్. ఫోన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎక్కడికి వెళ్తాము? సర్వీస్ స్టేషన్కి, సర్వీస్ సెంటర్కి వెళ్తాం. కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళరు. అమ్మినటువంటి వ్యక్తికి వెంటనే కాల్స్ వస్తాయి, నీ దగ్గర కొన్నాం కదా, నిన్నే కదా అడిగేది అని చెప్పేసి అంటారు. ఇది మారితే సమాజం బాగుంటుంది సార్. అన్ని రకాల అంటే కంపెనీస్ బాగుంటాయి, అట్ ద సేమ్ టైం ఆ దృక్పథం కూడా బాగుంటుంది. సేల్స్ అనేది సార్ ఎలా ఉంటుందంటే, సేల్స్ అనేది నువ్వు కదా చేసింది, నువ్వే కదా నాకు సర్వీస్ ఇచ్చింది అనేటువంటి మెంటాలిటీ ఉన్నంతకాలం ఇన్సూరెన్స్ ఫీల్డ్లో అటువంటి ఏజెంట్స్కి కష్టాలు అనేది తప్పవు. ఓకే. సేల్స్ అనేది సార్ నా దృష్టిలో ఏంటంటే వాల్యూ ఎక్స్చేంజ్ సార్. ఇది సపోజ్ మీరు ఒక 25,000 రూపీస్ మీరు నాకు ఇచ్చారు, నేను మీకు ఇన్సూరెన్స్ ఇచ్చాను. ఎంత వాల్యూ ఇచ్చాను సార్? మీరు 25,000 రూపీస్ నాకు ఇస్తే నేను మీకు ఎంత వాల్యూ ఇచ్చాను? ఒక 5 లక్షలో 10 లక్షలో మీకు వాల్యూ ఎక్స్చేంజ్ చేశాను కదా. సో మరి సర్వీస్ వచ్చినప్పుడు దానికి సపరేట్ ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్స్ దగ్గరికి వెళ్ళాలి. అంతేకాని ఆ ఛానల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇతను సహాయం చేస్తాడు, కానీ పూర్తిగా ఇతనే బాధ్యత కాదు. పూర్తిగా ఇతనే మొత్తం అంతా ఇది సహాయము, సపోర్టు ఇవన్నీ ఉంటాయి. కానివ్వండి, ఇక్కడ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో మాత్రం అలా జరగట్లేదు సార్. సపోజ్ ఒక కారు కొంటే దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సర్వీస్ స్టేషన్కి వెళ్తాం. ఒక ఏసీ కొంటే దానికి ఏదైనా రిపేర్ వచ్చిందంటే అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమైనా ఫ్రీగా చేస్తారా? చెయ్యరు కదా సార్. మొత్తం సర్వీస్ ఛార్జెస్ అన్నీ కూడా సర్వీస్ ఛార్జ్ చేస్తారు, జిఎస్టీ వేస్తారు, ట్యాక్స్ చేస్తారు, లేబర్ ఛార్జ్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఆఖరికి అంతెందుకు సార్, మన బ్యాంకులో లోన్ తీసుకుంటే ఇంటికి వెరిఫికేషన్ కోసం వచ్చేటువంటి ఆఫీసర్లకు ఛార్జ్ ఇవ్వాలి, లీగల్ డాక్యుమెంట్ చదివినందుకు లీగల్ ఛార్జెస్ ఇవ్వాలి, ఇంకా లోన్ వెరిఫికేషన్ చేసినందుకు వాళ్ళకి ఛార్జెస్ ఇవ్వాలి. ఇన్ని ఛార్జెస్. పోనీ మనం ఇంట్లో ఏదన్నా ఒక ఫ్రిడ్జ్ కొన్నాం, ఒక టీవీ కొన్నాం, ఏదైనా పాడైంది, ఇంటికి ఒకసారి ఏదైనా ప్రాబ్లం ఉంది వచ్చి చూడండి అని అంటే వచ్చి చూసినందుకు వాళ్ళకు 500 ఎంతో వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. మరి ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఇన్సూరెన్స్ కంపెనీలో సర్వీస్ చేసేటువంటి పర్సన్కి ఫ్రీగా సర్వీస్ చేస్తారు సార్. ఆయా కంపెనీలకి నేను ఇందాక చెప్పినటువంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళకు అంటే మీకు అనొచ్చు, మీకు వాళ్ళకి సాలరీస్ ఇస్తారు కదా, సాలరీ ప్లస్ విజిటింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. వీళ్ళకి సాలరీసే ఉండవు, ఎందుకంటే ఫ్రీలాన్సర్గా ఎంటర్ప్రెన్యూర్గా చేస్తారు కాబట్టి. సో ఫ్రీగా సర్వీస్ చేస్తున్నటువంటి వీళ్ళకి ఇంత అత్యున్నతమైనటువంటి వాల్యూ ఎక్స్చేంజ్ ఇచ్చి చేసేటువంటి ఈ ఏజెన్సీ ఛానళ్ళు కానీ లేదంటే అడ్వైజర్స్కి మనం ఎంత మాత్రం ఉపయోగంగా మనం వాళ్ళకి సర్వీస్ అనేది మనం తీసుకుంటున్నాము, ఎంత మాత్రం ఉపయోగంగా జస్ట్ మనం ఉంటున్నామని ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక సమాజంలో ఏదైనా సరే సార్, మీరు ఒక టీవీ కొనండి, ఫ్రిడ్జ్ కొనండి, వాషింగ్ మెషిన్ కొనండి, కారు కొనండి, ఆఖరికి తాపివాడిని పిలిచి పనిచేసిన ఒక గంట సేపు ఎక్స్ట్రా మన దగ్గర పనిచేస్తే వాడు ఎక్స్ట్రా గంటకి ఛార్జ్ చేస్తాడు. నువ్వు గంట సేపు కాదు 2 గంటలు మాట్లాడినా కూడా ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఫ్రీగా మాట్లాడేసి వెళ్ళిపోతాడు. నువ్వు ఇస్తే నువ్వు మళ్ళీ రా అంటే మళ్ళీ అవునా సార్ మళ్ళీ రా, డబ్బులు లేవంటే ఓకే సార్ అంటాడు. లేదా మా అబ్బాయిని అడిగి చెప్తాను, మా అమ్మని అడిగి చెప్తాను, మా నాన్న అడిగి చెప్తాను, అలాగే సార్ అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతాడు. అంతేకాని ఈ టెక్నికల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఛార్జ్ చేసినట్టుగా ఎవరు ఛార్జ్ చేయట్లేదు. ఇది సమాజంలో లేదా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించాలండి.
ఎందుకంటే మనం ఒక 25,000 రూపీసో 30,000 రూపీసో మనం పెట్టి ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు మన ఆర్థిక సంరక్షణని మనం తీసుకుంటున్నాము. ఆ సర్వీస్ అనేది ఆ ఛానల్ ద్వారా వచ్చినటువంటి వ్యక్తి మనకు అందిస్తున్నాడు. సపోజ్ మనిషికి ఉన్నటువంటి 5,000 రకాల జబ్బుల్లో ఒక జబ్బుకి క్లెయిమ్ రాకపోవచ్చు, లేదా సగమే క్లెయిమ్ రావచ్చు. అంత మాత్రాన కంపెనీ చెడ్డది కాదు, అంత మాత్రాన కంపెనీ పనికి రాకుండా పోదు, నీకు ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి మనిషి పనికి రాకుండా పోడు. కొంచెం ఆ యాటిట్యూడ్ అనేది మారాలి సార్. కానీ ఇప్పుడిప్పుడే కొంతమందికి మార్పు వస్తోంది సార్. ఎందుకంటే గతంలో కొన్ని క్లెయిమ్స్ అనేవి తీసుకుని ఉంటారు కాబట్టి, సరే నేను ఇంత కట్టాను కదా, అంటే నేను సంవత్సరానికి 30,000 రూపాయలు చొప్పున ఒక 10 సంవత్సరాల నుంచి 3 లక్షలు కట్టాను, నేను ఇప్పటికే దాదాపు ఒక 15 లక్షల రూపాయలు నేను క్లెయిమ్ తీసుకున్నాను, ఈ చిన్నది రాకపోతే ఏంటి, లేదా సగమే వచ్చింది పర్వాలేదులే అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, ఇది మా జన్మ హక్కు, ఎందుకు రాదు, మేము కట్టాం, మేము అక్కడికి వెళ్తాం, మేము ఇక్కడికి వెళ్తాం. సార్ పాప్కార్న్ 10 రూపాయలు పాప్కార్న్ 300 రూపాయలు 600 రూపాయలు 800 రూపాయలు అమ్ముతున్నాం. పైగా దానికి ఒక జిఎస్టీ కూడా యాడ్ చేసి ఇప్పుడు కడుతున్నాం. ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువ జిఎస్టీ యాడ్ చేసి కడుతున్నాం. అట్లాంటి వాటి దగ్గర మనం నోరు మెరతాం సార్. 10 లక్షల రూపాయల కార్ని 25 లక్షల రూపాయలు 25 lakhs ఖర్చు పెట్టి మనం కొంటున్నాం. జిఎస్టీ రూపంలో, ట్యాక్సుల రూపంలో, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ రూపంలో మనం కడుతున్నాం. ఎక్స్ట్రా ఇచ్చి మనం కొనుక్కొని మళ్ళీ సర్వీసింగ్ చూస్తే మళ్ళీ దానికి పే చేసి మళ్ళీ సర్వీస్ తీసుకుంటున్నాం. అలాంటి వాటి దగ్గర మాత్రం ఏం మాట్లాడడం సార్. మళ్ళీ అది అమ్మితే మళ్ళీ డిప్రిషియేషనే. కానీ ఇన్సూరెన్స్ అనేది చాలా అద్భుతం కదా సార్. అంటే మన కుటుంబం రోడ్డును పడకుండా కాపాడుతుంది కదా సార్. ఇంత ఉన్నతమైనటువంటి ఈ ఇన్సూరెన్స్ని ఎంత అద్భుతంగా చూడాలి. ఆ సర్వీసెస్ ఇవ్వడానికి వచ్చినటువంటి వీళ్ళని కానీ లేకపోతే ఆ కంపెనీని కానీ ఎంత ఉన్నతంగా చూసుకోవాలి. ఇది ఒక్కటి అందరికీ దయచేసి ఈ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి మనసా వాచ కర్మణ విన్నవించుకుంటున్నాను. సో ఇది మనకు అందరికీ కూడా ఇది కొంచెం అలవాటు కావాలి సొసైటీలో. సో అలవాటు అవుతాయి. కానీ ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఏజెంట్ అంటే ఆడు బ్రతకలేనివాడు. అంతకుముందు ఒక పాత సామెత ఉంది, బతకలేనివాడు బడి పంతులు అన్నట్టుగా. ఈరోజు సమాజంలో సొసైటీలో బతకలేనివాడు ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తాడు, లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేస్తాడు అన్నటువంటి ఒక చిన్న చూపు ఉంది. బతకలేనివాడు కాదు సార్. ఎన్నో కుటుంబాలని ఆర్థికంగా నష్టపోకుండా కాపాడుతూ వాళ్ళని అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టగలిగేటువంటి వ్యక్తి ఒక ఇన్సూరెన్స్లో పనిచేసేటువంటి వ్యక్తి సార్. ఓకే, అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ఏజెన్సీకి సంబంధించినటువంటి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.